పునరుత్పత్తి అవయవాల్లో అత్యంత ముఖ్యమైనది గర్భసంచి. దీనినే యూటెరస్ అని కూడా అంటారు. నవమాసాల గడువులో ఒక బిడ్డ ఎదిగేది గర్భసంచిలోనే. గర్భసంచి ఉపరితలంపై అలాగే లోపల పొరల్లో ఒక్కోసారి కొన్ని గడ్డలేర్పడతాయి. ఈ గడ్డలని ఫైబ్రాయిడ్స్ అని అంటారు. గడ్డలన్నారు కదా అని క్యాన్సర్ అనుకుంటారేమో. ఇవి క్యాన్సర్ కానటువంటి అదనపు పెరుగుదల మాత్రమే. ఈ గడ్డలు వివిధ సైజుల్లో ఉండవచ్చు. ఫైబ్రాయిడ్స్ పెద్దవయ్యే కొద్దీ పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, నెలసరిలో తీవ్ర రక్తస్రావం లాంటి సమస్యలు రావచ్చు. పిల్లలు కలిగే వయసు ఉండే స్త్రీలలో ఇవి చాలా సాధారణం. 50 సంవత్సరాలు వచ్చేసరికి కనీసం 70 నుంచి 80% మంది స్త్రీలు గర్భసంచిలో ఏర్పడే ఫైబ్రాయిడ్స్ సమస్యని ఎదుర్కొంటున్నారని అంచనా. కేవలం అవగాహనతోనే ఫైబ్రాయిడ్స్ సమస్యని అధిగమించవచ్చు. స్త్రీ పునరుత్పత్తి అవయవాల్లో ముఖ్యమైంది గర్భసంచి. 9 నెలల పాటు కడుపులో ఎదిగే బిడ్డని పొదివి పట్టి రక్షణనిచ్చేది గర్భసంచే. దీని ఉపరితలం పైలోపల పొరల్లో ఏర్పడే కంతులనే ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇవి అత్యధికంగా ఎటువంటి హాని చేయని గడ్డలు మాత్రమే. కానీ ఎప్పుడైతే ఇవి పరిమాణంలో పెరుగుతూ పోతాయో అప్పుడే సమస్యలు వచ్చి పడతాయి. ఫైబ్రాయిడ్స్ పెద్దవిగా ఉంటే ఆ ఫలితం కడుపు సైజ్ మీద పడవచ్చు. ఒళ్ళొస్తుందేమోలే అని పరిస్థితిని అశ్రద్ధ చేస్తే మరిన్ని సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే గర్భసంచిలో ఏర్పడే ఫైబ్రాయిడ్స్ గురించి అవగాహన తప్పనిసరి. ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో యూటెరస్ లో ఏర్పడే ఫైబ్రాయిడ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. స్త్రీలకు వచ్చే పలు ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనవి పునరుత్పత్తి అవయవాలకి సంబంధించినవే. అటువంటివే గర్భసంచిలో ఏర్పడే గడ్డలు. ఫైబ్రాయిడ్స్ ని రబ్బరు ఉండలతో పోల్చవచ్చు. పరిమాణంలో చిన్నవిగా కొన్ని ఉండిపోతే మరికొన్ని చిన్నగా మొదలై పెరుగుతూ పోతాయి. కొన్ని వాటంతట అవే కనుమరుగైతే కొన్ని పెద్దవై ఇబ్బంది పెడతాయి. ఒకటి మొదలు పలు ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో ఏర్పడవచ్చు. ఫైబ్రాయిడ్స్ అని పిలువబడే ఈ గడ్డలు గర్భసంచి ఉపరితలంపై లేదా లోపల పొరల్లో ఎక్కడైనా ఏర్పడవచ్చు. ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి మీద వచ్చే కణితలను ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ మన గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ తో ఎవరు కనుక స్త్రీలు హాస్పిటల్కి వస్తారో వాళ్ళలో ఆల్మోస్ట్ 20% నుంచి 25% వాళ్ళ వరకు ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం ఫైబ్రాయిడ్ గడ్డలు ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకంటే ఇది ఈస్ట్రోజన్ డిపెండెంట్. అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ శరీరంలో ఎప్పుడు ఎక్కువైపోతుందో అప్పుడు ఈ యొక్క ఫైబ్రాయిడ్ అనే కణితలు ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఏ వయసులో ఎక్కువగా వస్తుంది అని మనము చర్చిస్తే ఈ ఫైబ్రాయిడ్స్ అనేది దగ్గర రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ ఉంటుంది. అంటే 20 నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్న స్త్రీలలో ఈ ఫైబ్రాయిడ్ కణితలు ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఒకటన్నా ఉండొచ్చు లేదా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అన్నా ఉండొచ్చు. ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు అనేది క్యాన్సర్ గడ్డలు కానే కావు. ఇవి బినైన్ గడ్డలు, చిన్న కణితలు. ఇవి గర్భసంచిలో ఉండి దానివల్ల కొన్ని ఇబ్బందులే జరుగుతుంది. అది క్యాన్సర్ అయ్యే అవకాశం చాలా అరుదు. దాని గురించి భయపడని అవసరమే లేదు. సాధారణంగా అత్యధిక శాతం మహిళల్లో ఫైబ్రాయిడ్స్ వల్ల బయటకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కొందరిలో వీటి వల్ల కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. అవి నెలసరిలో తీవ్ర రక్తస్రావం, సాధారణ మోతాదు కంటే మించి నెలసరి కొనసాగటం, అంటే 7 రోజులు అంతకంటే మించి అన్నమాట. పొత్తి కడుపులో నొప్పి, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావటం, మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది, మలబద్ధకం, నడుము నొప్పి, కాళ్లు లాగినట్టు ఉండటం, ఈ లక్షణాలన్నీ కూడా ఫైబ్రాయిడ్స్ సమస్యని సూచిస్తాయి. ఇక ఫైబ్రాయిడ్స్ ఏర్పడే ప్రదేశాన్ని బట్టి వీటిని వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్, సబ్ సెరోజల్ ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్ గడ్డలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి గర్భసంచికి బయట దిక్కులు. బయట దిక్కు అంటే సబ్సీరస్ ఫైబ్రాయిడ్. ఈ ఫైబ్రాయిడ్ ఒక చిన్న ఆండాల్ కొప్పులాగా ఒక గర్భసంచి బయట కనిపిస్తుంటుంది. ఆ గర్భసంచి బయట ఉండే దానివల్ల జనరల్లీ ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. కానీ
ఎప్పుడైనా చాలా పెద్దగా అయిపోతే అది అప్పుడు ఆ యొక్కటి స్పేస్ ఆక్యుపైయింగ్ అయ్యి కొంచెము ఒత్తిడిలాగా జరగచ్చు. దీనివల్ల అధిక ఋతుస్రావము అలాంటివి ఏమీ జరగదు. వెరీ రేర్లీ సబ్సీరియస్ ఫైబ్రాయిడ్ గర్భసంచి యొక్క అటాచ్మెంట్కి తొలగిపోయి లోపల ఏమైనా ఇంటెస్టైన్స్కో లేదా మొమెంటము పేగులకి దీనికి అతికే అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని వాండరింగ్ ఫైబ్రాయిడ్ అంటారు. ఇంకొక రకం ఏంటంటే ఈ యొక్క మయోమెట్రియం లోపల వచ్చిన ఫైబ్రాయిడ్ గడ్డని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాం. అంటే అది ఒక గోడలో, యూట్రస్ యొక్క గోడలో ఉంటుంది. దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే అధిక ఋతుస్రావం, అంటే పీరియడ్స్ చాలా హెవీగా అయిపోయి వాళ్ళకి అనీమియా లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఈ యొక్క ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ యూట్రస్ వెనుక భాగంలో వస్తే ఒత్తిడి జరుగుతుంది, మూత్రపిండాల మీద ఒత్తిడి జరగచ్చు, వాళ్ళకి మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. మరీ పెద్ద ఫైబ్రాయిడ్ ఉంటే అది ఒక పెల్విస్ అంటే ఆ కటిబలయం లోకల్ నిండిపోయి ఆ యొక్క ఆ వెయిన్స్ మీద ఒత్తిడి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మూడో రకం ఫైబ్రాయిడ్స్ ఏమంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్. ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ గర్భసంచి యొక్క క్యావిటీ లోపల ఉంటుంది. అంటే ఆ లోపల ఉన్న స్పేస్లో ఆ ప్రదేశంలో ఉంటుంది కనుక వాటికి అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. పీరియడ్స్ అయ్యేటప్పుడు విపరీతమైన నొప్పి కూడా కలిగే అవకాశం ఉంటుంది. అంటే దాన్ని డిస్మెనోరియా అంటాము. చాలా నొప్పి ఉంటుంది. అంటే ఈ ఫైబ్రాయిడ్ గడ్డ ప్రతిసారి పీరియడ్ వచ్చినప్పుడు బయటికి రావాలని చూస్తుంటుంది కదా, అప్పుడు ఆ టైంలో ఆల్మోస్ట్ లేబర్ పెయిన్స్ లాగా, కాన్పు నొప్పుల లాగా వాళ్ళు అవస్థ పడుతూ ఉంటారు పేషెంట్స్. ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ యూట్రస్ క్యావిటీలో ఉంటుంది కనుక అది ఒక కాపర్టీ లాగా, గర్భనిరోధక యంత్రం లాగా పనిచేస్తుంటుంది. కొన్ని ఫైబ్రాయిడ్స్ ఎక్కడుంటాయంటే మన ట్యూబ్స్ గర్భసంచి లోపలికి ఎంటర్ అయ్యే ప్రదేశంలో ఉంటుంది. ఆ టైం దాన్ని కార్నువల్ ఏరియా అంటాం. ఆ ప్లేస్లో కనుక ఆ ఫైబ్రాయిడ్ వచ్చిందంటే ఆ ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. గర్భసంచిలో ఏర్పడే ఫైబ్రాయిడ్స్ పట్ల అవగాహన కంటే అపోహలే మన సమాజంలో ఎక్కువ. ఫైబ్రాయిడ్స్ అనగానే అవి క్యాన్సర్ ఏమో అని భావించే వారెందరో. అలా అనుకునే తీవ్ర మానసిక వేదనకి గురయ్యే స్త్రీలు, వారి కుటుంబ సభ్యులు ఎందరో. అంతేకాదు ఇందుకు ట్రీట్మెంట్ కేవలం గర్భసంచిని తొలగించడం మాత్రమే అని కూడా అనుకునేవారున్నారు. అసలు ఫైబ్రాయిడ్స్ ఎందువల్ల ఏర్పడతాయి? వాటిని ముందుగానే పసిగట్టొచ్చా? ఫైబ్రాయిడ్స్ కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది? ఇలాంటి అంశాలన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి అవుతున్న స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ. కారణం ఇది అని ఖచ్చితంగా చెప్పలేం, కానీ కొన్ని హార్మోన్ల అసమానతల వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడవచ్చు. కుటుంబ మెడికల్ హిస్టరీ కూడా కారణం కావచ్చు. అంతేకాదు ఊబకాయం ఉన్న స్త్రీలలో, అలాగే అనారోగ్యకరమైన జీవన శైలి గడిపే స్త్రీలలో కూడా ఫైబ్రాయిడ్స్ వచ్చే రిస్క్ అధికమని చెప్పవచ్చు. ఫైబ్రాయిడ్స్ వెనుక ఉండే పలు కారణాల గురించి గైనకాలజిస్ట్ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈస్ట్రోజన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బాడీలో ఈస్ట్రోజన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత పాలిసిస్టిక్ ఓవరీస్ అనే వాళ్ళలో కూడా ఈస్ట్రోజన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కాలుష్యమైన వాతావరణం వల్ల కూడా DDT, పెస్టిసైడ్స్ వీటిల్లో కూడా ఈస్ట్రోజన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఈ పెస్టిసైడ్స్ యొక్క స్ట్రక్చర్ కూడా ఈస్ట్రోజన్స్ లాగా ఉంటుంది కనుక ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ మనం గైనిక్ ప్రాబ్లమ్స్ అన్ని కంపేర్ చేసి చూస్తే, అంటే అధిక ఋతుస్రావం అన్నా, వైట్ డిశ్చార్జ్ అయినా, ఈ యొక్క గడ్డలైనా, వీటన్నిటిలో మనం చూస్తే వాటి శాతము ఒక 25 నుంచి 25% ప్రాబ్లమ్స్ ఈ ఫైబ్రాయిడ్ వల్ల ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ వాళ్ళలో కూడా ఈ ఫైబ్రాయిడ్ కండిషన్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఫైబ్రాయిడ్ గడ్డలకి ముఖ్యంగా 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏమంటే వాళ్ళకి అధికంగా ఋతుస్రావం జరగడం, అంటే మెన్సెస్లో ఏమన్నా లోపాలు జరగడం, అంటే ఎక్కువగా అవ్వడము, త్వరగా రావడము, లేదా మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది. లేదా వాళ్ళకి విపరీతమైన నొప్పి రావడం. ఈ నొప్పి అనేది ఆ గడ్డ వల్లనే ఉండొచ్చు, లేదా పీరియడ్స్ అప్పుడు విపరీతమైన నొప్పి ఉండొచ్చు. దీన్ని డిస్మెనోరియా అంటాం. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఒత్తిడి. అది సడన్గా మూత్ర విసర్జన ఆగిపోవడము, లేదా మలబద్ధకం రావడము,
ఇలాంటి ఒత్తిడితో సంబంధించింది లేదా కాళ్ళకి నరాలు పొంగిపోవడం ఇలాంటివన్నీ కూడా జనరల్ సిమ్టమ్స్. అత్యధిక శాతం మంది స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ కారణంగా ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కనిపించినా కూడా అవి నెలసరి సమస్యలని పొరబడుతూ ఉంటారు. అందుకే రొటీన్ వైద్య పరీక్షల్లో సాధారణంగా ఫైబ్రాయిడ్స్ బయటపడుతుంటాయి. పెల్విక్ ఎగ్జామ్ ఫైబ్రాయిడ్స్ నిర్ధారణలో మొదటి పరీక్ష. ఇందులో భాగంగా ఫైబ్రాయిడ్స్ సైజ్, గర్భసంచి పరిమాణంలో మార్పులు కూడా అంచనా వేయవచ్చు. దీంతో పాటుగా గర్భసంచిని మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరిలో ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేయాల్సి రావచ్చు. గర్భసంచిలో వివిధ ప్రాంతాల్లో ఫైబ్రాయిడ్స్ ఏర్పడతాయి. పరిమాణంలో పెద్దవవుతున్న కొద్దీ ఫైబ్రాయిడ్స్ ఇతర శరీర భాగాలపై ప్రభావం చూపిస్తాయి. పునరుత్పత్తి అవయవాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక్కో కేసులో పెల్విస్ ఎంఆర్ఐ స్కాన్ అవసరం పడుతుంది. వీటితో పాటుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైబ్రాయిడ్స్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఫైబ్రాయిడ్స్ పరిమాణం అలాగే ఆరోగ్య పరిస్థితి ఆధారంగా చేసుకుని ట్రీట్మెంట్ ఉంటుంది. ఉదాహరణకు కొందరిలో హార్మోన్ల స్థాయిలను నియంత్రించేందుకు మెడికేషన్స్ ఉండొచ్చు. మరికొందరిలో బ్లీడింగ్ ని, నొప్పిని అదుపు చేసేందుకు చికిత్స చేస్తారు వైద్యులు. ఎక్కువ సంఖ్యలో ఇవి ఉన్నా లేదా గడ్డ మరీ పెద్దదిగా ఉన్న సర్జరీ అవసరం పడవచ్చు. వివిధ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి గైనకాలజిస్ట్ మాట్లాడుతూ, చిన్న వయసులో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదనుకోండి, అలాంటి వాళ్ళకి ఈ ఫైబ్రాయిడ్ ష్రింక్ అయ్యేదానికి టాబ్లెట్స్ ఇవ్వచ్చు. ష్రింక్ అవ్వకుంటే మయోమెక్టమీ అనే సర్జికల్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ సర్జికల్ ఆప్షన్ అంటే మయోమెక్టమీలో జస్ట్ గడ్డను మాత్రమే తీసేసి గర్భసంచిని అలాగే రిపేర్ చేసి ఉంచుతామన్నమాట. ఈ ఫైబ్రాయిడ్ యొక్క సర్జరీస్ లాప్రోస్కోపీతో చేయొచ్చు లేదా ఓపెన్ మెథడ్తోనూ చేయొచ్చు. ఈ మెడికల్ ఆప్షన్లో కొన్ని GnRH అనలాగ్స్ అని చెప్పి ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి ఫైబ్రాయిడ్స్ని ష్రింక్ చేస్తుంది. కానీ ఇవి తాత్కాలికంగానే యూజ్ చేయొచ్చు. మరి కొంచెం వయసు పెరిగితే, అంటే వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఉన్న వారికి కూడా 40 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మయోమెక్టమీ చేయడమే బెస్ట్. ఇదే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో 40 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారికి ఎప్పుడు కనుక చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటుందో వాళ్ళకి ఇంకొక 5-6 సంవత్సరాలు వెయిట్ చేస్తే వాళ్ళకి ఎలాగా మెన్సెస్ ఆగిపోతుంది. ఇంకా ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఏం ఎక్స్ట్రా అవసరం లేదు. ప్లస్ యూట్రస్ని మనం ప్రిసర్వ్ చేయాలి అనుకుంటే మెరినా అని లీవోనార్జెస్ట్రల్ అనే కాపర్టీ కాదు, ఇంట్రా యూట్రైన్ డివైస్ అని ఉంటుంది. ఈ గర్భసంచి లోపల కాపర్టీ లాంటిదే ఉంటుందన్నమాట. దాన్ని మనం గర్భసంచి లోపల ఇమిడిస్తే ఈ ఫైబ్రాయిడ్స్ ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది. మెన్సెస్ ఆగిపోయిన స్టేజ్కి అప్పుడు శరీరంలోని హార్మోన్స్ తగ్గిపోతుంది. మనం అన్నాం కదా, ఈస్ట్రోజన్స్ వల్లనే ఇది పెరుగుతుంటుంది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్స్ తగ్గిపోతూ వస్తుంది. సో అది మెల్లమెల్లగా ఫైబ్రాయిడ్స్ కూడా ష్రింక్ అయిపోతూ ఉంటుంది. స్త్రీలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గర్భసంచిలో ఏర్పడే ప్రతి ఫైబ్రాయిడ్ కి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా ఆ హెవీ బ్లీడింగ్ అనేది ఆగిపోకుండా, ఎక్కువ హెవీ పెయిన్ అనేది ఆగిపోకుండా ఉంటే అప్పుడు మనము లాస్ట్ రిసార్ట్గా గర్భసంచిని తొలగించే ఆపరేషన్ చేయవలసిన అవసరం పడవచ్చు. సాధారణంగా గర్భిణీలలో ఫైబ్రాయిడ్స్ వస్తే అవి గర్భస్థ శిశువుకి ఎలాంటి హాని కలుగచేయవు. కాకపోతే ఇటువంటి వారు డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం మంచిది. అప్పటికే ఫైబ్రాయిడ్స్ కలిగి ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉంటే మాత్రం వీరు తమ సమస్యని వైద్యులతో చర్చించి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. గర్భసంచిలో ఈ యొక్క ఫైబ్రాయిడ్ ఉండి ఆ స్త్రీ గర్భం దాల్చిందంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఈ గర్భం ఉంచుకోవాలా లేదా అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎస్, ఈ యొక్క ఫైబ్రాయిడ్ ఉంటే గర్భసంచిలో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు జరుగుతుంది ప్రెగ్నెన్సీలో. ఒకటేమంటే వెరీ రేర్లీ అబార్షన్ జరగచ్చు, వెరీ రేర్లీ వాళ్ళ బేబీ గ్రోత్ సరిగా రాకపోవచ్చు. ఎప్పుడు కనుక మాయ ఆ ఫైబ్రాయిడ్ మీద కూర్చుంటే వాళ్ళకి బేబీ యొక్క గ్రోత్ సరిగా ఉండకపోవచ్చు. కానీ ఫైబ్రాయిడ్ ఉంది అని చెప్పి మాత్రము అబార్షన్ చేయించుకోకూడదండి. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్ కొన్ని రోజుల తర్వాత బేబీ పెద్దగా అయినప్పుడు ఈ ఫైబ్రాయిడ్ సైడ్కు జరిగి ఆ యొక్క బేబీ పెరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు
యాక్చువల్లీ ఐ కాల్ ఇట్ అ మిరకల్ బేబీ. అంత ఫైబ్రాయిడ్లో ఆ బేబీ వచ్చింది అంటే మాత్రము మనం ఆ యూట్రస్ని క్వైట్గా ఉంచి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలండి. ఐడియల్ వెయిట్ అంటే శరీర ఎత్తుకు తగ్గ బరువు కనుక మెయింటైన్ చేయగలిగితే ఆరోగ్య సమస్యలు మీ దరికి రావు. దీంతో పాటుగా డైలీ ఎక్సర్సైజ్ కూడా ఎంతో అవసరం. ఇంకా ఎలాంటి ముందు జాగ్రత్తలతో గర్భసంచిలో ఫైబ్రాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా స్త్రీలు పెళ్లయి పిల్లలు కలిగిన తరువాత శరీర బరువు గెయిన్ చేస్తూ ఉండటం చూస్తాం. అటు తర్వాత పిల్లల ఆలనా పాలనలో తమ గురించి తాము శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల పెరిగిన అదనపు బరువు తగ్గకుండా అలా నెమ్మదిగా మరింత వెయిట్ పెరుగుతూ పోతారు. దీనివల్ల 30లు 40ల వయసులో ఎన్నో కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి. నేటి రోజుల్లో అత్యధిక ఆరోగ్య సమస్యలు వస్తున్నది అధిక శరీర బరువుతోనే. అందుకే శరీర ఎత్తుకు తగ్గ బరువుని మెయింటైన్ చేయటం అత్యంత ముఖ్యం. అలాగే రోజు కనీసం 30 నిమిషాల పాటు సులభమైన శారీరక వ్యాయామం చేయటం అలవాటుగా చేసుకుంటే మంచిది. గర్భాశయంలో వచ్చే ఫైబ్రాయిడ్స్ పట్ల సరైన అవగాహన ఎంతో అవసరం. సాధారణంగా ఫైబ్రాయిడ్ అనగానే గర్భసంచి తొలగించే సర్జరీ తప్పదనుకునే ఆలోచనలో నుంచి బయటపడాలి. అంతేకాదు ఏ కొన్ని లక్షణాలు మీకు ఉన్నా అవి ఫైబ్రాయిడ్స్ అని అనుమానంగా ఉంటే తక్షణ వైద్య సహాయం తీసుకోవాలి. ఇక ఆహారం విషయానికొస్తే పోషకాహారం ఆరోగ్యానికి పునాది. ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఎదిగే వయసు నుంచే చక్కటి సమతుల ఆహారాన్ని ఆడపిల్లలకు ఇవ్వటం తల్లిదండ్రుల బాధ్యత. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సిమ్టమాటిక్ గా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అవసరం. ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే, ఎందుకంటే జెనెటిక్ గా ఉండొచ్చు, అప్పుడు వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేసుకోవాలి. రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ ఎట్లే 3 సంవత్సరాలకు ఒకసారన్నా స్త్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాప్స్మియర్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ చేపించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. వాళ్ళ ముఖ్యమైనది రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఒకటి ఒబిసిటీ. ఒబిసిటీ అంటే స్థూలకాయం. ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉంటుంది కనుక వెయిట్, డైట్, ఎక్సర్సైజ్ కూడా పాటిస్తూ ఉంటే, రొటీన్ చెకప్లు చేసుకుంటూ ఉంటే ఈ ఫైబ్రాయిడ్స్ ని మనము చిన్న దశలోనే తొలగించవచ్చు. గర్భసంచిలో ఏర్పడే సాధారణ గడ్డలైన ఫైబ్రాయిడ్స్ ని ఆదిలోనే గుర్తించగలిగితే మేలు. ఎలాగంటారా? పెళ్లిడికొచ్చిన స్త్రీలు తప్పనిసరిగా ప్రతి ఏటా పెల్విక్ ఎగ్జామ్ చేయించుకోవటం ఒక్కటే మార్గం. ఇక మెనోపాజ్ స్థాయిలోకి అడుగెడుతున్న స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి గడ్డ క్యాన్సర్ కాదని కూడా తెలుసుకోవటం ముఖ్యం. అంతేకాదు నెలసరి క్రమంలో సమస్యలు ఎదురవుతుంటే వైద్య సహాయం తీసుకోవటం ముఖ్యం. ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో స్త్రీలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా గర్భసంచిలో వచ్చే ఫైబ్రాయిడ్స్ గురించి చక్కటి అవగాహన కల్పించామని ఆశిస్తున్నాం. మరొక హెల్దీ టాపిక్ తో మీ ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.